ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేయడం మంచిది కాదన్నారు. నోటీసులిచ్చి వ్యక్తిగతంగా వివరణ తీసుకుంటే బాగుండేది అని అన్నారు. జర్నలిస్టుల అరెస్టుతో రాష్ట్రంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు జగ్గారెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి. ఏం జరిగింది, ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి. నిజాలేంది, అబద్ధాలేంది, ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు, 12 గంటలకు, 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారితీస్తుంది. దీని మీద సిట్ అధికారులు, డీజీపీ గారు, అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా. సరే, సిట్టు కమిటీ ముఖ్యమంత్రి గారు సిట్టు కమిటీ వేయడానికి ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్. కానీ సిట్ అధికారులు ఇంత అర్ధరాత్రి కూడా అందరినీ భయపడే విధంగా, భయాందోళన గురి చేసే విధంగా, జర్నలిస్టులకు భయపడే విధంగా ఈ అర్ధరాత్రి కూడా అరెస్టులు చేయడం ఎందుకు? సిట్ అంటే కమిటీ, అది మీరు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని పిలవండి, నోటీసులు ఇవ్వండి, పిలవండి. వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్, ఏది రాంగు, మీరు ఈ వార్తలు ఎట్లా ఇచ్చారు అని ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత మీరు కేసులు చేయండి. కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులు చేసేసరికి అయితే జర్నలిస్టులు ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ అర్ధరాత్రి అరెస్టులు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులను కోరుతున్నా. తక్షణమే కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము